ఈ వీడియోలో మనం విజయవాడ నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బస్ సర్వీస్ నెంబర్ 6946 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ రాయదుర్గం డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు విజయవాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 5:30 విజయవాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ గుంటూరుకు సాయంకాలం 6:30 నరసరావుపేటకు రాత్రి 8 గంటలకు, వినుకొండకు రాత్రి 9 గంటలకు, త్రిపురాంతకంకు రాత్రి 9:40 దోర్నాలకు రాత్రి 10:35, ఆత్మకూరుకు అర్ధరాత్రి 12 గంటలకు, కర్నూలుకు అర్ధరాత్రి 2:10, డోన్కు తెల్లవారుజామున 3:10, గుత్తికి తెల్లవారుజామున 4:20, అనంతపురంకు ఉదయం 6 గంటలకు, కళ్యాణదుర్గంకు ఉదయం 7:15 అయితే చేరుకుంటుంది. విజయవాడ నుంచి కళ్యాణదుర్గంకు సుమారుగా 560 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13 గంటల 45 నిమిషాలు. విజయవాడ నుంచి కళ్యాణదుర్గంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 990 రూపాయలు అయితే అవుతుంది. అంటే 1000 రూపాయలకి 10 రూపాయలు మాత్రమే తక్కువ. సెకండ్ బస్ సర్వీస్ నంబర్ 6720 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ కళ్యాణదుర్గం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు విజయవాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:30 విజయవాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ గుంటూరుకు రాత్రి 9:30, నర్సరావుపేటకు రాత్రి 10:30, వినుకొండకు రాత్రి 11:30, నంద్యాలకు తెల్లవారుజామున 4 గంటలకు, బనగానపల్లెకు తెల్లవారుజామున 5 గంటలకు, తాడిపత్రికి ఉదయం 6:30, అనంతపురంకు ఉదయం 8:10, కళ్యాణదుర్గంకు ఉదయం 9:30 అయితే చేరుకుంటుంది. విజయవాడ నుంచి కళ్యాణదుర్గంకు సుమారుగా 547 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 13 గంటలు. విజయవాడ నుంచి కళ్యాణదుర్గంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1000 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.